బ్రేకింగ్లో చూస్తున్నాం. పల్నాడు జిల్లాలోని చిలకల్లూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన 5గురు ఇంజనీరింగ్ విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జాతీయ రహదారిపై ట్రాక్టర్ల లోడుతో వెళుతున్న కంటైనర్ నాపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. చిలకల్లూరిపేట హైవేపై కారు ఆపిన వ్యక్తిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కంటైనర్ నాపిన వ్యక్తి నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో పనిచేసే ఏఎస్ఐ కొడుగ్గా గుర్తించారు. ఇతడు బ్రేక్ ఇన్స్పెక్టర్గా అవతారం ఎత్తి హైవేపై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. పల్నాడు జిల్లాలోని చిలకల్లూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన 5గురు ఇంజనీరింగ్ విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జాతీయ రహదారిపై ట్రాక్టర్ల లోడుతో వెళుతున్న కంటైనర్ నాపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. చిలకల్లూరిపేట హైవేపై కారు ఆపిన వ్యక్తిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కంటైనర్ నాపిన వ్యక్తి నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో పనిచేసే ఏఎస్ఐ కొడుగ్గా గుర్తించారు. ఇతడు బ్రేక్ ఇన్స్పెక్టర్గా అవతారం ఎత్తి హైవేపై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రమేష్ మరింత అదనపు సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఈ నరసరావుపేట ప్రమాదంపై చాలా విభిన్నమైనటువంటివి అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అండ్ మోరోవర్ ఏఎస్ఐ కుమారుడే ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు అని చెప్తూ ఉన్నారు. రమణ, ఏదైతే మరి ఇటీవల జరిగినటువంటి చిలకలూరుపేట రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందారు. ఇది ఒక పెద్ద విషాదం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి కంటైనర్ వెళ్తున్నటువంటి హైవే చెన్నై హైవే రహదారిపైన వెళ్తున్నటువంటి ట్రాక్టర్స్ కంటైనర్ ను కూడా ఒక్కసారిగా కూడా వెనక భాగంలో స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొనటున్నటువంటి నేపథ్యంలో మొత్తం 6గురు సభ్యులు అక్కడ ప్రయాణిస్తున్నారు. ఈ 6గురికి సంబంధించి కూడా 5గురు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే కంటైనర్ ఆపినటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా ఆ కంటైనర్ ను ఆపేందుకు కూడా ఒక వెహికల్ వెంబడించారు. పూర్తిగా అక్కడ ఆపినటువంటి సమయంలో కూడా మరి ఒక్కసారిగా కూడా బండి స్లో అవటం, కంటైనర్ బ్యాక్ భాగంలో కూడా మరి ఢీకున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనకి సంబంధించి కూడా అటు పోలీస్ అధికారులు అటు ఆర్టీఐ అధికారులు కూడా కంగుతున్నారు. ఏదైతే మరి సీసీ ఫుటేజ్ వచ్చిన తర్వాత ఎవరు ఈ వెహికల్ ఆపటానికి ప్రయత్నం చేశారనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ రోజు దానికి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి కూడా మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ లారీ ఆపినటువంటి వ్యక్తి ఒక ఏఎస్ఐ తనయుడిగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏఎస్ఐ నరసరావుపేట డిఎస్పీ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి తన కుమారుడు వెంకట్ అనే అతను ఆపినట్టు కూడా తెలిసింది. అయితే దానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తిని కూడా బెంగళూరులో కూడా అదుపులో తీసుకున్నారు. చిలకలూరుపేట రూరల్ పోలీసులు సిఐ సుబ్బనాయుడు ఆధ్వర్యంలో కూడా విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా అటు పల్నాడు జిల్లా ఎస్పీ అదేవిధంగా ఐజీ త్రిపాఠి కూడా విచారణ చేపట్టారు. ఎందుకంటే దీనికి సంబంధించి కొంతకాలంగా కూడా అనేక కేసుల్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా మరి పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలో కూడా ఐజీ రంగంలో దిగారు. చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే 5గురు కుటుంబాలలో విషాదం నింపినటువంటి వ్యక్తి పైన అటు తీవ్రంగా పరిగణలో తీసుకున్నారు పోలీస్ అధికారులు, విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే ఖరీదైన కారులు అదేవిధంగా ఏదైతే ఈ వెంకట్ అనే వ్యక్తి నేరక్షేత్ర పైన కూడా పోలీస్ అధికారులు విచారణ చేపట్టారు. డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఎస్ఐ కొడుకు అటు మీడియాలోకి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు మరింత ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏదైతే మరి ఎంత కాలం నుంచి ఇలాంటి విషయాలకు పాల్పడుతున్నారు, అదేవిధంగా అనేక కేసుల్లో నేర చరిత్ర ఎంతవరకు ఉందనే అంశాలపైన కూడా విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించి కూడా పూర్తి విచారణ జరిపిన తర్వాత మీడియాకు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రమేష్.